ఇతిహాసంలో కూడా మహాభారతంలో ఒక ఘట్టం ఉంది. ఆ ఘట్టం నాకు తెలిసినంతగా మీకు చెప్తాను. ఈ మనసు విషయం ఏమిటది? ఒకానొక సందర్భంలో పాండవులు, ద్రౌపది ఆ అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా ఒక చెట్టుకి ఒక మామిడికాయ కాసి ఉంది. ఓ చెట్టుకి, ఓ వృక్షానికి అంటే 3 కాయలు ఉండొచ్చు. అందులో ఒక కాయ చాలా బాగుంటే ఆ కాయని ధర్మరాజు తుంచడం జరిగింది. అంటే తీసాడు, తొలగించాడు ఆ చెట్టుని తిందామన్న ఆలోచనతో. ఈలోపు శ్రీకృష్ణ పరమాత్మ అలా వస్తూ చూసాడు. ఎంత పని చేశావు ధర్మజ అన్నాడు. కృష్ణ, మీరా? ఏమిటి ఎలా వచ్చారు? నేను అలాగొచ్చినా అది అటుంచు, కానీ నువ్వు చేసిన పని చాలా భయంకరమైన ప్రమాదకరమైన పని చేశావు. ఏమిటి నేను చేసిన భయంకరం? తిందామని మామిడి పండు తీశాను. తిందామనే తీసావు, కానీ ఆ పండు ఒక మహర్షి ఆహారం. ప్రతిదినం ఈ చెట్టుకి ఒక పండు కాస్తుంది ప్రతిదినం. ఆ మహర్షి ఆకలి తీర్చడానికే చెట్టు పుట్టిందా అన్నట్టు ఉంటారు. కనుక అది నీవు త్రుంచడం వల్ల, ఆ పండును తెంచేయడం వల్ల ఆ మనిషి తప్పనిసరి కోపోగ్రుడై మనం శపించే అవకాశములు కూడా ఉన్నాయి. చాలా గొప్పవాడు అని కృష్ణ భగవాను వారు చెప్పుకొచ్చారు. అయితే ఏం చేయాలి ఇప్పుడు? మీరు ధర్మజ, మీ పాండవులు 5 దాన్ని మళ్ళీ వాటికి పునర్బద్ధం చేయండి, దానికి అంటించడానికి, తగిలించడానికి చూడండి అని భగవానుడు ఆ రకమైనటువంటి విషయాన్ని చెప్పుకొచ్చాడు. వెంటనే ధర్మరాజు పెట్టాడు. ధర్మరాజు పెట్టి ఆ పండుకు నమస్కరించుకొని పెట్టేసరికి ఆ పండు ఒక జానడంత మీదకి వెళ్ళింది. ఆ మాత్రం దూరం మేత ఎత్తుంది కదా, ఓ జానడంత దూరం. అలాగే భీముడు, అర్జునుడు చేయడం వల్ల అది వెళ్ళిపోయాయి. ఎంత దూరం ఉంది? ఇంకా ఒక జాన, అంటే మన జాన అంటాం కదా కొలిసి, ఆ జాన ఎత్తులో మామిడి పండు ఉడిపోయింది. ఎలా 5 పెట్టారు? ఎలాగ? ద్రౌపది, కృష్ణుడు ద్రౌపది అన్నది, కృష్ణ నేను పెట్టొచ్చా? నువ్వు పెట్టమ్మా. తీరా ద్రౌపది కూడా పెడితే, వాళ్ళు పెట్టినట్టుగా ద్రౌపది పెడితే అది వెళ్ళిపోద్ది. కానీ వెళ్ళేసరికి కృష్ణ వెళ్ళటం లేదు. నీ మనసులో ఏదో దోషం ఉంది, దాన్ని చెప్పు. అలాగే 5 చెప్పారు. వాడు వాడుకుంటే అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు 5. ధర్మరాజు ఏంటంటే ఈ సుశాల సామ్రాజ్యాన్ని అంతా నేను పరిపాలించాలని. భీముడు ఏంటంటే అలాగే అతనికి ఉన్నటువంటి విధానంతో అతను నేను ఎట్లాగైనా ఈ కౌరవులను నాశనం చేయాలి, అర్జునుడు విల్లమ్ములు పట్టుకొని అది చేయాలి, ఇది చేయాలని ఇలాగా వాళ్ళు అభిప్రాయాలు చెప్పేసరికి ఒక పండు మీదకి వెళ్ళింది. ద్రౌపదితో అన్నాడు, నువ్వు కూడా చెప్పాలి. అప్పుడు ద్రౌపది అంటుంది, కృష్ణ అగ్రజ, కర్ణుడు కూడా 6వ భర్తగా ఉంటే బాగుండు అనుకున్నాను. వెంటనే ఆ పండు వెళ్ళి చెట్టుకొట్టుకుంది అని అంటే ఆ అంటూ తిన్నగా వెళ్ళి కృష్ణ పరమాత్మ పాదాలపై నమస్కరించి ఆ మాట చెప్పింది. మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుడితో నిజం చెప్పింది. మనసు అక్కడ చెప్పేసరికి వెంటనే అది వెళ్ళి అంటిపోయింది. కనుక మనసులో ఎట్టి దోషములున్నా, ఏ రకమైనటువంటి ప్రాపంచిక విషయాలు పొర్లాడుతున్నా, పరమార్థిక విషయంలో అడుగు కూడా మనం ముందుకు వెయ్యలేము అన్నది ఈ కథలో ఉన్నటువంటి సారాంశం. అయితే ఈ మనసు, అందుకే వశిష్ఠ భగవాన్ వారు రాముడితో అన్నాడు, మన ఏవ మనుషానాం కారణం బంధమోక్ష. అయితే ఇక్కడ ఇందాక మనం మొదట చెప్పుకున్నాం, ఏమిటది? అమనస్కం అంటే ఏమిటి? అమనస్కం అంటే మనసు లేని చోటు. మనసు ఎక్కడ ఉండదు? ఉదాహరణకి మరి తడిలో పడ్డ విత్తనము మళ్ళీ మొలకెత్తుతుంది. అలాగే అగ్నిలో పడ్డ విత్తనం మొలకెత్తుతుందా? లేదే. అలానే మన మనసు కూడా, అవునా? మన మనసు అనండు, చిత్తం అనండి, ఈ మనసు ప్రాపంచ విషయాల్లోకి వెళ్ళి పడేటప్పుడు, అజ్ఞానాంధకరమైనటువంటి తడిలో వెళ్ళి పడేటప్పుడు అది
మొలకెత్తుతూనే ఉంటుంది. లేదు సద్గురుడు కృపతే జ్ఞానాగ్నిలో పడ్డారా ఈ మనసు ఏ క్షణం జ్ఞానాగ్నిలో పడుతుందో ఆ జ్ఞానాగ్నిలో పడే కది భస్మం కాక తప్పదు. అందుకని ఇక్కడ ఏమంటాడు, యతో వాచాన వర్తంతి అప్రాప్య మనసా సహా. జ్ఞాన స్వరూపుడకు భగవంతుని చేరుకోవడానికి మనసుకి అధికారం లేదు, బుద్ధికి ఉంది. మహాత్ముని కూడా చెప్పారు, ప్రాపంచ విషయాల్లో అంటే ఏమిటి, బాహ్య లోకములో తిరిగితే అది మనసు అవుతుంది, అంతర్ముఖం అయితే బుద్ధి అవుతుందని కూడా మనకి సెలవిచ్చున్నారు మహాత్ముడు. అయితే మనసు బహిర్ముఖమయ్యేటప్పుడు అది మనసు అవుతుంది. ఎందుకు? చంచల గురవతో అన్ని విషయాల మీద తిరుగుతుంది కనుక ఈ మనసు అది ఆ రకమైనటువంటి విధానానికి వస్తుంది. అంటే చూడండి, మనకు అవస్థలు జాగృతి, ఇప్పుడు మనం మాట్లాడుతుంది జాగృతే కదా. స్వప్నం రాత్రి కలలకు అంటున్నాం, ఎవరికి అంటున్నారు? ఈ మనసే. జాగృతిలో తిరిగేది ఈ మనసే, స్వప్నంలో తిరుగుతున్నది ఈ మనసే. ఆ స్వప్నం జాగృతి ఎక్కడ వస్తుంది? ముఖస్థానం. ముఖస్థానం నుంచి కంఠస్థానానికి ఎప్పుడైతే వెళ్ళిందో అంటే దాని స్వస్థలం అని. మనసు యొక్క స్వస్థలం ఎక్కడ? కంఠం. ఈ కంఠం దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడికి సొంత ఇంటికి ఎప్పుడైతే చేరుకుందో ఓ అపురూపమైన కళలకు అంటుంది. ఆ తదనంతరం ఆ కళలు కని అలిసిపోయి జాగ్రత్త అవస్థలో తిరుగుతూ అలిసిపోయింది. సొంత ఇంటికి వెళ్ళి కొంత విశాలంగా ఆరోగ్యంగా ఉండి ఆ కళల ఖండంలో కూడా అలిసిపోయి తిన్నాగా హృదయస్థానమైన సుషుప్తికి వెళ్ళిపోతుంది బుద్ధితో. బుద్ధి మనసే హృదయస్థానంకి వెళ్తున్నాయి. ఆ పక్కనే తుర్య వస్తుంది. ఆ పక్కనే తుర్య వస్తుంది అంటే ఏమిటి? భగవంతుడు ఉండే చోటు ఆ పక్కనే ఉంది. జాగృతి, స్వప్నం, సుషుప్తి, తుర్యం అంటే స్థూల శరీరం కాదని, సూక్ష్మ శరీరం కాదని, కారణ శరీరం కాదని, మహాకారణ శరీరం ఒకటి ఉంది. ఈ స్థూల శరీరం లోపలే సూక్ష్మ శరీరం ఉంది, ఆ సూక్ష్మ శరీరం లోపలే కారణ శరీరం ఉంది, ఆ కారణ శరీరం లోపలే మహాకారణ శరీరం ఉంది. ఆ మహాకారణ శరీరమే దేవదేవుని యొక్క నివాసం. మరి ఎక్కడి వరకు వెళ్తుంది? మహాకారణ శరీరానికి యువతల. అంటే ఒక గృహానికి 4 గదులు అనుకోండి. 4 గదుల్లో మొదటి గది దాటింది, రెండో గదిలో తన నివాసం అది కూడా దాటేసింది. అంటే స్వప్నం కంఠస్థానం అది కూడా దాటి కారణ శరీరం హృదయస్థానంకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మరలా ఇటే వచ్చేస్తుంది. బుద్ధిని తీసుకొని ఎక్కడికి వస్తుంది? స్థూల శరీరం వైపు వచ్చేస్తుంది. కనుకనే వ్యామనవారుడు అంటారు, కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టిన వెనకటి గుణమేలమానురా విశ్వదాభిరామ వినురవేమ. వెనకటి గుణమేలమానురా. వెనకటి గుణమేమిటి దానికి? ఈ ప్రాపంచ విషయాల్లో తిరగాలి. మరి ఆ పక్కనే దేవదేవుడు ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా. వెళ్తుందా? మమాత్మ స్వరూపులారా, చూసారా ఎంత ఆశ్చర్యమో ఈ మనసు. ఈ కుక్క వంటి ఈ మనసు అన్నారు. కుక్క వంటిగా కుక్కతో పోల్చాడు మన వేమనారు. ఇంత దూరం వెళ్తుంది భగవత్ కృప చేత. జాగృత అవస్థ స్థూల శరీరాన్ని దాటి, స్వప్న శరీరం అది దాటి, కారణ శరీరం అది కూడా దాటి, ఈ కారణ శరీరం వల్ల అది పుడుతుంది సస్తుంది, పుడుతుంది సస్తుంది, పుడుతుంది సస్తుంది. ఆ కారణ శరీరానికి వెళ్తుంది. అక్కడ నిద్రపోతుంది. ఏమిటది కారణ శరీరం అంటే? గాఢ నిద్ర. ముందుకెళ్తే అది కూడా అలా దాటితే అక్కడ తుర్య అవస్థ. వెళ్తుందా? వెళ్ళదు. వెనకడి గుణమేలమానురా. మనం ఇంటి దగ్గర కుక్క చూడండి, కుక్కని ఎంత మాంసం పెట్టి మేము మేపుతున్నా ఆ పక్కన ఎవరో దుమ్ము వేస్తారండి పక్కింటి వాడు, అక్కడ పారిపోద్ది ఈ మాంసాన్ని వదిలేసి. ఈ మనసు కూడా ఇటువంటిదే. చూసారా ఇది? కనుక మళ్ళీ అట్లే తిరిగి వచ్చేస్తుంది. ఎక్కడికి? ఈ జాగృత అవస్థలో, ఈ స్థూల శరీరంలో, ఈ ప్రాపంచ విషయాల్లో మళ్ళీ మనుగడ సాగిస్తుంది. ఇది మనసు చేసే పని. భగవంతుడు మనకు దూరం అవడానికి కారణం ఏమిటంటే ఈ మనసే.
ఈ మనసుకి మరి అదొక సైన్యం, 10,00,000 కోటి సైన్యం ఉంది దానికి. 10,00,000 కోటి సైన్యం దానికి ఉంది. ఆ సైన్య బలంతోనే తిరుగుతుంది, ఆ జట్టుగాళ్లతోనే, ఆ స్నేహితులతోనే, ఆ బంధువులతోనే కలిసి మెలిసి తిరుగుతుంది తప్ప భగవంతుని చేరదామన్న ఆలోచన రాదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ దానికి ఆ రకమైనటువంటి మనస్తత్వం రాదు. చూస్తున్నాం మన ప్రపంచంలో మానవాళిని మనం చూస్తున్నాం, అవునా? అది ఎక్కడుందో కూడా మనసును తెలుసుకోరు. కనీసం ఆ మనసు ఎక్కడుంది, ఎలా ఉంటుంది, ఏం చేస్తుంటుంది ఆ మనసు. డాక్టర్ చెప్పారు, అయ్యా నువ్వు తాగొద్దు, నా మాట నువ్వు చచ్చిపోతావు అంటాడు. అవునా? మానేస్తాడా? నేను మానేస్తాడంటే ఎవరు చెప్తున్నారు తాగుడు తాగమని? అమ్మ చెప్పిందా, నాన్న చెప్పాడా, అన్న చెప్పాడా? నో, అదే చెప్తుంది. పదా ఇవాళ బ్రాందీ కొట్టుకెళ్దాం, తాగేద్దాం, అదే చెప్తుంది మెదవది. ఆ వ్యసనానికి లాక్కెళ్ళిదే మనసు, ఆ వ్యసనం వైపు అలవాటు పడ్డది. బుద్ధికి ఏదైతే తోసిందో అది మనసుకు చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం అనుకుందాం, రాష్ట్రపతి ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు. రాష్ట్రపతి ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రధాని యొక్క సలహా తీసుకోకే వెళ్ళాలి. ఎందుకంటే ప్రపంచం శాంతంగా ఉందా, ప్రమాదకరంగా ఉందా తెలుసుకొని ప్రధానమంత్రికి తెలుసుకొని రాష్ట్రపతికి చెప్తారు, అయ్యా అక్కడ గొడవలు అవుతున్నాయి, అక్కడ వెళ్ళొద్దు, మీరు అది శాంతించిన తర్వాత తమరు వెళ్ళగలరు. రాష్ట్రపతి గొప్పవాడే, కానీ వీడు చెప్తేనే కానీ రాష్ట్రపతి వెళ్ళడానికి అవకాశాలు లేవు. మరి ఆ ప్రధాని కూడా అక్కడ ఉన్న కలెక్టర్ను ఎవరినో కనుక్కుంటాడు, అయ్యా విశాఖ జిల్లాలో లేదా హైదరాబాద్ వెళ్తానంటున్నాను, హైదరాబాద్లో అల్లకల్లోలం ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి. ఈ విధానమైనటువంటి మనస్తత్వం ఏర్పడుతుంది. కావున అది కరెక్ట్గా వెళ్ళడానికి వీలు లేదు అని వీళ్ళు కింద స్థాయి వాళ్ళు చెప్తారట, అయ్యా వద్దండి, ఈ పరిస్థితి వద్దు అని వాళ్ళు చెప్పుకొస్తారు. కావున ఇక్కడ విషయం ఏమిటంటే మనసు, బుద్ధి ఏ మాట చెప్తే ఆ మాట వింటుంది. ఆ మనసు చెప్పేటట్టే బుద్ధి తిరగాలి మళ్ళీ. కనుక ఈ ప్రాపంచ విషయాల్లోని మనసు మళ్ళీ తిప్పుతుంది. పదా వెళ్ళిపోదాం, బ్రాందీ గుడికి వెళ్దామా, వేసికి వెళ్దామా, లేకపోతే ఇంకోటి వ్యసనాల వైపు. తెలుసు కదా, వ్యసనాల వల్లే మన లోపలే ఉన్నాయి అవన్నీ, అవి ప్రేరేపిస్తుంటాయి. 10,00,000 కోటి మంది దీనికి బంధువులు. ఈ బంధువులంతా కూడా దానికి బలం. వాటిని మనం మనసుని ఎట్టి పరిస్థితుల్లో నియంత్రించాలి అనుకుంటే వాళ్ళంతా మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పలేము. చాలా ప్రమాదకరమైనటువంటి హరిషద్వర్గాలని మీరు వినే ఉంటారు, కామ క్రోధ మద మోహ లోభం ఆశ్చర్యములనే. ఇక ఇంద్రియాలు, చుట్టూ దాని దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు అన్నీ అది చెప్పినట్టు వింటారు. ఉదాహరణకి ఒక చెవి అనగా ఈ చెవి మనం ఏదైనా విషయాలు విందాము అంటే విషయాలు ఎన్ని రకాలు, 2 రకాలు, మంచి విషయాలు, చెడు విషయాలు. అది వినాలనుకుంటే మనసు అక్కడికి వెళ్తేనే వినగలుగుతాం. మీరు చూడండి, మనసు ఎక్కడ ఉన్నదో, ఏ విషయం మీద కేంద్రీకృతమై ఉన్నదో ఆ విషయమే దానికి వినిపిస్తా తప్ప రెండో విషయం అది మనం ఎంత చర్చించుకున్నా రెండో విషయం మనకు వినబడదు. అలాగే ఓ దృశ్యం, సౌందర్యమైనటువంటి ఒక విషయాన్ని చూడాలంటే నేత్రాలు కావాలి. ఆ నేత్రాలు ఆ సౌందర్యాన్ని చూద్దాం అనుకున్నాయనుకోండి, చూస్తున్నాయి. కానీ మనసు పరాధీనమై ఉంటే మనిషి ప్రెజెంట్, మనసు ఆబ్సెంట్ అంటారు. మనిషి అక్కడున్న ఆ సౌందర్యాన్ని, ఓ రంభే వచ్చింది, ఒక ఊర్వశి వచ్చింది అనుకో, వాటిని చూద్దాం అనుకుంటే మనసు ఆబ్సెంట్ అయ్యింది, ఇంకో వేరే విషయాల మీద గెలిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఆ సౌందర్యాన్ని చూడలేము. కనులు అక్కడ ఉన్నా ప్రయోజనం లేదు. అవునా? స్థూల శరీరం అక్కడ ఉన్నా ప్రయోజనం లేదు. ఎందుకు? మనసు పరాధీనమై ఉన్నది కనుక. మనసు ఏ విషయం మీద కేంద్రీకృతం ఉంటే ఆ విషయమే అతనికి ఆ ఒక్కరికి అది తెలియబడుతుంది. ఓ శిల్పాచారుడు శిల్పాన్ని చెక్కుతున్నాడు, ఉలిని పెట్టి చెక్కుతూ సుత్తుతో కొడుతూ ఉన్నాడు. అతని మనసు పరాధీనమైంది అనుకోండి, ఆ సుత్తి ఎక్కడ పడుతుందంటే ఉలి మీద పడదు, చేతి మీద వెళ్ళి పడుతుంది. చూసారా?
అనుభవీకంతో కూడుకున్నటువంటి విషయాన్ని మీకు చెప్పదలిచాను. ఇది మనసు యొక్క విధానం. కనుక అట్టి మనసు రహితమైతేనే భగవంతుడు చేరుకుంటాడు. ఏ జీవుడైనను, ఎట్టివాడు మానవుడైనను మనసు రహితం కావాలి, లేదా మనసు లయం కావాలి, లేదా మనసు తన వశం కావాలి. అది అమనస్కము అంటే. అమనస్కము అంటే అట్టి విధానం. అమనస్కం అనగా సద్గురుదేవ, గురుదేవ, సద్గురుదేవ